నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రాష్ట్రంలో ఏ మీటింగ్కి వెళ్ళినా మహిళల జోలికి ఎవరైనా వస్తే మేము ఉపేక్షించాం. అదే ఆఖరి రోజు మహిళలందరూ సమానమే, మహిళలు అట్టుండాలా ఇట్టుండాలా, మేము మీకు అండగా ఉంటాం. అబ్బో ఇంకా ఈ మామూలు డైలాగులు లేపరు వీళ్ళు. స్వయంగా వీళ్ళ మీడియా సంస్థ వీళ్ళు చెప్పినట్టు ఈయన మీడియా సంస్థలో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మహిళలను ఉద్దేశిస్తూ ఎంత దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడాడో మనందరం చూసాం. ఆ వ్యాఖ్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే దీనిపైన నారా లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి పెట్టినటువంటి ట్వీట్ చూస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే దాడులు ప్రేరేపించేలాగా ఉందా అనిపిస్తుంది. అసలు ఆ వ్యాఖ్యలు విన్నాక నిజంగా ఆయన మంత్రేనా? రాష్ట్రాన్ని ఈయన భవిష్యత్తులో పాలించాలి అని చెప్పి వాళ్ళు మీడియా, చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా అనుకుంటా ఉన్నారు కదా. ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా? ఆల్రెడీ రెడ్ బుక్ పేరిట విచ్చలవిడితనం మనం చూసాం. రెడ్ బుక్ పేరిట గొడవలు, కొట్లాట్లు, విపరీతంగా కేసులు, ఇంకా అసలు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా పడితే అలా చేశారు ఒక రకం చెప్పాలంటే, చిందరవందరగా. ఇక రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఎవరిపైన దాడి చేయాలో, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. దానిపై నారా లోకేష్ గారు ట్వీట్ వింటే ఆశ్చర్యం కలుగుద్ది. చూడండి. జగన్ గారి కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం వైసీపీ రౌడీ మూకలు హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టింది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సాక్షి హైదరాబాద్ ఆఫీస్కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. జగన్ గారు మీడియా కథనాల పట్ల నిరసన తెలియజేసే పద్ధతి ఇది కాదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్కు భయపడే రకం కాదు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. మీకు గుర్తుండే ఉంటుంది, మీ నాన్నగారు ఆంధ్రజ్యోతి కార్యాలయంపైకి బుల్డోజర్లు పంపించిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు వెనక్కి తగ్గలేదు. ఎప్పుడు పంపించారు? ఏంది ఇది? మీ నాన్నగారు పంపిన బుల్డోజర్లు వెనక్కి వెళ్ళాయి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయిన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి, కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి. ప్రజాస్వామ్యంలో అంట ఈయన మళ్ళీ ప్రజాస్వామ్యం చెబుతాడు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయిన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి, కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి, కథనం ప్రసారం చేస్తే తప్పైతే తప్పని చెప్పగలగాలి. ఇవేమీ మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులు తెగబట్టడం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్ గారు. జనం చీకొట్టినా మారకపోతే ఎలా? మీ వెనక గూండాలు ఉండొచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెనక ముందు ప్రజలు ఉన్నారు. ఈయన ఒక మంత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్ళి ఎవ్వరూ దాడి చేయాల, నిరసన వ్యక్తం చేశారు. ఇది కల్లారా అందరు చూసింది. ఎవరికైనా దెబ్బలు తగిలినా, ఎవరి మీద ఘర్షణ జరిగిందా, ఏ కార్లు ఏం పగలగొట్టారా, ఆంధ్రజ్యోతి అద్దాలు ఏమైనా పగలగొట్టారా, ఏది జరగల. పాయింట్ నెంబర్ 1. ఈయన దాడి అన్నాడు. మరి గతంలో సాక్షి ఆఫీసులపైన రాష్ట్రంలో మీడియా సంస్థ సాక్షి కూడా దాడులు, కొట్లాట్లు, జర్నలిస్టులను వేధించడం, కార్లు తగలబెట్టడం, ఆఫీసులు తగలబెట్టడం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే దారుణం చేశారే. మరి ఆనాడు నువ్వు ఎక్కడ పోయావా నారా లోకేష్? మీరు ఎక్కడ పోయారా? ఎక్కడ పోయారు? కళ్ళకేం పెట్టుకున్నారు ఆ రోజు? ఆ తర్వాత ఇక ఈయన మాట్లాడతాడు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మీడియా కథనాల్ని వాస్తవాలు ఏంటి అని చెప్పి మనం క్వశ్చన్ చేయించాలి. వాళ్ళు చెప్పేదాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలి. నువ్వు ఎన్నిసార్లు ఖండించావా? ఎంతమంది మీద కేసులు పెట్టించావు? కొమ్మినేని గారు చేసిన తప్పేంది? కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేయించావు? సుప్రీంకోర్టులో ఆయనకి ఎందుకు ఎమ్మటనే బెయిల్ ఎందుకు వచ్చింది? కొమ్మినేని గారు చేసిన తప్పేంటి? జనాలు చెప్పు. కొమ్మినేని గారు ఏం చేశారు? కృష్ణరాజు గారు అని ఆయన అన్న మాటలు ఆయన వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పినా కూడా ఆయన అరెస్ట్ చేశారు. సరే, ఆయన అన్న మాటలు తప్పని చెప్పి. ఈరోజు రాధాకృష్ణ గారు అన్న మాటలకు ఆయన అన్న మాట పెద్ద తేడా లేదు. మరి కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేసావు? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయించావు? కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలంటే ఏ ఆధారాలతో? అందరినీ ఇన్ని కేసులు పెట్టే కదా, దాదాపు 2-3 వేల మందికి పైగా ఇంకా కేసులు ఇంకా ఉన్నాయి, ఇంకా పెడతా ఉన్నారు. నేను చెప్పింది తక్కువ స్పాన్, ఇంకా తక్కువ. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు అంట మంచి పద్ధతి కాదంట. అంబటి రాంబాబు గారు ఇంటిపైన దాడి చేస్తున్నప్పుడు ఎక్కడ పోయావు? ఎందుకు ఖండించలా? అలాగే జోగి రమేష్ గారు ఇంటిపైన దాడి జరిగినప్పుడు ఎక్కడ పోయారు? ఎందుకు ఖండించలా? ఇవన్నీ మీకు కనపడవు.
ఇటువంటి నీతి వాక్యాలు మాత్రం చెప్తూ ఉంటారు. అయ్యేమో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మాలాంటి వాళ్ళు చూస్తుంటే. మీ వెనక గూండాలు ఉన్నారు. మరి మీరు చేసిన దాడులు వెనక ఎవరైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేశారని ఒక్క ప్రూఫ్ చూపించండి. ఎక్కడైనా రాళ్ళు రువారని చూపించండి. ఏ కారు అద్దాలు పగలగొట్టారని చూపించండి. ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఏమన్నా దాడులు కానీ ఎవరైనా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టారని చూపించండి. ఏమి జరగవు. ఆ మహాన్యూస్, TV5, ABN ఇటువంటి వ్యక్తిగతమైన విషయాలు మహిళలపైన, అమ్మాయిలపైన ఏది పడితే అది రాస్తూ ఉంటారు నాయకులపైన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు తప్పు చేస్తున్నారా అంటే మాత్రం దాడులు అంట, విష సంస్కృతి అంట. అసలు మొదలుపెట్టిందే మీరు ఈ నీచ సంస్కృతి. నిజంగా నారా లోకేష్ గారు మీరు ప్రజాస్వామ్యబద్ధములు, ప్రజాస్వామ్యం ఐదేం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. దాడుల్ని మీకు సాక్షి ఎంత దూరం, ఆంధ్రజ్యోతి అంతే దూరం, ఐదని మీరు మాట్లాడుతూ ఉంటారు చూడండి. మాకు సాక్షి ఎంత దూరం, ఆంధ్రజ్యోతి మీకు అంతే దూరం అన్నట్టుగా. ఇది దాడులు మీరు ప్రేరేపించినట్టు కదా. మీ ట్వీట్లో దాడులు చేయమని మీరు చెప్తున్నట్టు కదా. దాడులు చేయమని మీరు చెప్తున్న బెదిరించినట్టు కదా. వార్నింగ్ కాదు ఇది వార్నింగ్ కాదా? ఏం నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా మీరు మంత్రిగా ఉండి ఇటువంటి చర్యలు పూనుకుంటున్నారంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది.